దేశ ప్రజలకు అత్యంత విషాదకరమైన వార్త. మాజీ ప్రధాని కాంగ్రెస్ కురువృద్ధుడు మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. వృద్ధాప్య సంబంధిత కారణాలతో ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ మరణించారు. ఎయిమ్స్లో ఆయన మరణించారు. ఈ వార్త ఒక్కసారిగా దేశ ప్రజల్ని షాక్కి గురిచేసింది. చికిత్స పొందుతూ ఆయన కాసేపటి క్రితం ప్రాణాలు కోల్పోయారు. మన్మోహన్ సింగ్ మృతికి ప్రధాని మోడీతో సహా రాజకీయ ప్రముఖులందరూ కూడా నివాళి అర్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పెద్దలందరూ కూడా ఇప్పటికే అందరూ కూడా ఢిల్లీకి బయలుదేరారు. భారతదేశానికి 14వ ప్రధానమంత్రిగా పనిచేశారు డాక్టర్ మన్మోహన్ సింగ్. దేశంలో ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా గుర్తింపు పొందారు. పివి నరసింహారావు కేబినెట్లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ పనిచేశారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆ సమయంలో దేశంలో ఆర్థిక సంస్కరణలు అమలు చేయడంలో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు. 2004 నాటి యూపీఏ ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. దాదాపు దశాబ్దం పాటు ఆయన పదవిలో కొనసాగారు ప్రధానిగా. మే 22, 2004న ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన మే 26, 2014 వరకు వరుసగా 2 పర్యాయాలు ఆ పదవిలో బాధ్యతలు చేపట్టారు. ఎన్నో కొత్త సంస్కరణలు తీసుకువచ్చారు. మొత్తం 3656 రోజులు కాంగ్రెస్ ప్రభుత్వంలో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ యూపీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహించి అత్యధిక కాలం పనిచేసిన 3వ ప్రధానిగా కూడా నిలిచారాయన. సెప్టెంబర్ 26, 1932న పశ్చిమ పంజాబ్లోని గాహ్ గ్రామంలో జన్మించారు. ప్రస్తుతం ఇది పాకిస్తాన్లో ఉంది. ఇక్కడ జన్మించిన మన్మోహన్ సింగ్ చండీగఢ్లోని పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ చేశారు. అలాగే ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు. ఇక మన్మోహన్ సింగ్ ప్రభుత్వ సేవలో సుదీర్ఘమైన అనుభవం కలిగి ఉన్నారు. ఇందిరాగాంధీ హయాంలో 1971లో విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖకు ఆర్థిక సలహాదారుగా బాధ్యతలు చేపట్టారు. 1972లో ఆర్థిక మంత్రిత్వ శాఖలో ముఖ్య ఆర్థిక సలహాదారుగా కూడా నియమితులయ్యారు. 76 వరకు ఆ పదవిలో ఉన్నారాయన. 76 నుంచి 80 మధ్య మన్మోహన్ సింగ్ అనేక కీలక పదవులు చేపట్టారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి డైరెక్టర్గా, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ డైరెక్టర్గా, మనీలాలోని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ బోర్డు గవర్నర్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఇక ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ IBRD బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్లో భారతదేశానికి గవర్నర్గా చేశారు. ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా, అటామిక్ ఎనర్జీ కమిషన్, స్పేస్ కమిషన్ రెండిట్లో కూడా సభ్యుడిగా, ఫైనాన్స్గా కూడా పదవులు చేపట్టారు మన్మోహన్ సింగ్. 92 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు. అయితే ఈరోజు సాయంత్రం ఆయన ఆరోగ్యం మరింత విషమించింది. ఆయన కుటుంబ సభ్యులు ఎయిమ్స్కి తీసుకువచ్చారు. ఈ సమయంలో ఎయిమ్స్లోని సీనియర్ వైద్య బృందం ఆయనకు ట్రీట్మెంట్ అందించింది. కానీ ఆయన్ని కాపాడలేకపోయారు. అయితే దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా వెల్లడించింది ఎయిమ్స్. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో ఆయన కన్నుమూశారనే విషయాన్ని కూడా వైద్యులు తెలియజేశారు. 92 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారికి. ఆయన ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ ఉన్నారు. రాజకీయాలకు కూడా దూరంగా ఉంటూ ఉన్నారు. అయితే సడన్గా ఈరోజు ఆరోగ్యం మరింత విషమించడంతో ఎయిమ్స్కి తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. హుటాహుటిన ఎయిమ్స్లోని వైద్య బృందం ఆయనకు ట్రీట్మెంట్ అందించారు. కానీ ఆయన్ని కాపాడలేకపోయారు. ఆయన మరణ వార్త ఒక్కసారిగా అందరినీ విషాదంలో నెట్టింది. కాంగ్రెస్ అగ్రనాయకులు, పలు రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు, నాయకులు, కీలక సభ్యులు అందరూ కూడా ఇప్పటికే ఢిల్లీ బయలుదేరారు. అమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511